వేడివేడి అన్నంలోకి కొంచెం కొత్తిమీర టొమాటో చట్నీ వేసుకుని నెయ్యి వేసుకుని బాగా కలిపి ఒక్క పీస్ ఆమ్లెట్ పెట్టుకుని తింటే ఉంటుంది హెవెన్ అసలు. సో చూసేద్దామా కొత్తిమీర టొమాటో పచ్చడి ఎలా చేసుకోవాలో. సో కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర అండ్ చీలిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక పండిన టొమాటోలు వేసుకుంటా చట్నీ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో చూడటానికి అన్ని టొమాటోలు ఉన్నా సరే చట్నీ మాత్రం ఎంత అవ్వదు. సో సాల్ట్ వేసుకుని మగ్గబెట్టుకుంటే వాటర్ ఫాస్ట్గా రిలీజ్ చేసి బాగా కుక్ అవుతుంది. సో అది బాగా ఫ్రై అయ్యాక ఈసారి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆకు కూడా వాటరే కాబట్టి అది ఫ్రై అయ్యేటప్పటికి హాఫ్ అయిపోద్ది అనమాట. ఈ చట్నీ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది అండ్ ఫ్రిడ్జ్లో ఒక 4 days ఉన్న నిలువ ఉంటుంది అనమాట. మనం చట్నీ చేసుకున్నప్పుడు కూడా మనం వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు, ఆ ఉన్న మాయిశ్చరే సరిపోతుంది. ఇక్కడే ఉప్పు అన్నీ చూసుకోవాలి. ఇంకా టేస్టింగ్ టైం. చట్నీ అయితే సూపర్ ఉంది, మీరు కూడా ట్రై చేసేయండి.